హాయ్ ఫ్రెండ్స్, గ్రహశకలాలు అంటే అంతరిక్షంలో తేలియాడే సాధారణ రాళ్లే అనుకుంటాం. కానీ కొన్ని గ్రహశకలాల చరిత్ర మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా నాసాకు చెందిన లూసీ అంతరిక్ష నౌకను పరిశీలించిన ఒక గ్రహశకలం వేరుశనగ ఆకారంలో ఉండటమే కాకుండా ఒకప్పుడు నీటి ప్రభావాన్ని కూడా ఎదుర్కొన్నట్లు ఆధారాలు వెల్లడించింది. మరి ఈ గ్రహశకలం ఏంటి, శాస్త్రవేత్తలు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. నాసా లూసీ మిషన్ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన సీమోన్ మార్చ్ నేతృత్వం వహించారు. డొనాల్డ్ జాన్సన్ అనే ఈ గ్రహశకలం 2025 ఏప్రిల్ 20న లూసీ అంతరిక్ష నౌకకు కేవలం 1050 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. ఈ సందర్భంగా లూసీ తీసిన చిత్రాలు, సేకరించిన శాస్త్రీయ డేటా ద్వారా ఈ గ్రహశకలం గురించి కీలక వివరాలు బయటపడ్డాయి. మొదట శాస్త్రవేత్తలు ఇది పొడవుగా ఉన్న ఒక సాధారణ గ్రహశకలం అనుకున్నారు. కానీ లూసీ పంపిన చిత్రాలు చూస్తే ఇది 2 భాగాలు కలిసిన వేరుశనగ ఆకారంలో ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ఇది సాధారణంగా ఒక అక్షంపై తిరగకుండా బొంగరం మాదిరిగా ఊగుతూ తిరుగుతోందని గుర్తించారు. పరిశోధకుల అంచనా ప్రకారం సుమారు 15.5 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భారీ తాకిడి వల్ల ఏర్పడిన 2 శకలాలు ఆ తర్వాత క్రమంగా ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. అలా ఈ గ్రహశకలం ఏర్పడిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అప్పటి నుంచి ఇది ప్రధాన గ్రహ శకలాల బెల్టులోనే కొనసాగుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ గ్రహశకలం భ్రమణ వేగం కాలక్రమేణా గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం వైఓఆర్పి ఎఫెక్ట్ అనే ప్రక్రియ. సూర్యకాంతి గ్రహశకలం ఉపరితలాన్ని వేడి చేసి తిరిగి ఇన్ఫ్రారెడ్ శక్తిగా విడుదల చేస్తుంది. కోట్లాది సంవత్సరాల పాటు కొనసాగిన ఈ సూక్ష్మ ప్రభావం గ్రహశకలం భ్రమణాన్ని నెమ్మదిగా మార్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లూసీకి చెందిన పరికరాలు ఈ గ్రహశకలం ఉపరితలంపై ఇనుము సమృద్ధిగా ఉన్న మట్టి ఖనిజాల్ని కూడా గుర్తించాయి. ఇలాంటి ఖనిజాలు సాధారణంగా ద్రవరూప నీటి సమక్షంలోనే ఏర్పడతాయి. దీన్ని బట్టి ఒకప్పుడు ఈ గ్రహశకలం ఏ పెద్ద ఖగోళ వస్తువులోనైతే భాగమై ఉండేదో అందులో కొంతకాలం పాటు నీరు ఉండి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చూశారుగా, చిన్న గ్రహశకలాలకు కోట్ల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంటుందని నాసా లూసీ మిషన్ మరోసారి నిరూపించింది. వేరుశనగ ఆకారం, విచిత్ర భ్రమణం, నీటి ఆనవాళ్లు ఇవన్నీ కలిసి డొనాల్డ్ జాన్సన్ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలకు మరింత ఆసక్తికరంగా మార్చాయి. భవిష్యత్తులో లూసీ పరిశీలించబోయే జూపిటర్ యొక్క ట్రోజన్ గ్రహశకలాలు సౌర కుటుంబం ఆవిర్భావంపై మరిన్ని ఆశ్చర్యకర రహస్యాల్ని వెలికి తీయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.